చాలా మంది కపుల్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, "మేము ఎక్కడ చూపించినా కూడా అన్ని టెస్ట్‌లు నార్మల్ అని చెప్తున్నారు మేడం. ఎన్ని ట్రీట్మెంట్‌లు తీసుకున్నా మరి మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు? ఏ ప్రాబ్లమ్ లేదు కదా! మరసలు మాకు ట్రీట్మెంట్ అవసరమా?" ఇది చాలా కామన్‌గా చూస్తూ ఉంటామండి. ఇప్పుడు 10 మంది కపుల్స్‌లో ఇద్దరు, ముగ్గురికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. మనం చేసే బేసిక్ టెస్ట్‌లు కణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్, స్కానింగ్ అన్నీ నార్మల్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరగదు. సో వీళ్ళకి మేము ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేసినప్పుడు అంటే ఐయుఐ లేదా ఐవీఎఫ్ మీరు చేయించుకోండి అని చెప్పినప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేదు కదా, మరి మీరెందుకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో సంతానలేమి సమస్యలు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కొంతమందికి అండాశయంలో నీటి బుడగలు ఉండొచ్చు, గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉండొచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, కణాల కౌంట్ బాగా తక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి స్కాన్‌లో లేకపోతే ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు, కణాల పరీక్ష చేసినప్పుడు బయటపడతాయి. బట్ కొన్ని కొన్ని కండిషన్స్ మనకి ఈ టెస్ట్‌లలో బయటపడవు. సో ఇప్పుడు మనకి స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ ఎంతుంది అనేది కణాల టెస్ట్ చేసినప్పుడు తెలుస్తది. బట్ ఆ స్పెర్మ్స్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనము అసెస్ చేయడానికి ఉండదు. స్పెర్మ్ క్వాలిటీ అనేది మనకి స్పెర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అయిందా, లేకపోతే ఆ స్పెర్మ్ అనేది ఎగ్ లోకి ఎంటర్ అవ్వగలుగుతుందా లేదా, ఇలా వేరియస్ అదర్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సిమిలర్లీ ఆడవాళ్లలో కూడా ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోగలం, కానీ ఎగ్ క్వాలిటీ బాగుందా అనేది తెలుసుకోలేము. ఎగ్స్ మనకి నార్మల్ గా ఫామ్ అవుతున్నాయా, ఎగ్స్ స్పెర్మ్ కలిపినప్పుడు మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందా, గర్భసంచిలో లైనింగ్ బాగుంటుంది బట్ అది రిసెప్టివ్ గా ఉందా, అంటే అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా, ఇలా మనం టెస్ట్ చేయలేము. కొన్ని కొన్ని టెస్ట్లు ఉన్నా కూడా మనం అన్ని టెస్ట్లు చేస్తూ పోయినా మనకు చివరికి చేయగలిగిన ట్రీట్మెంట్స్ ఒకటి ఐయుఐ, రెండోది ఐవీఎఫ్. సో ఈ టెస్ట్లన్నీ చేసి మనం రీజన్ ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అన్ని చేసినా కూడా లాస్ట్ కి మనం చేయాల్సింది ఐదర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్. దానికన్నా కూడా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వరకు చేసి దాని ప్రకారంగా ఐయుఐ చేయగలిగితే ఐయుఐ లేదా ఐవీఎఫ్ చేయాలనుకుంటే ఐవీఎఫ్ చేసుకొని ప్రొసీడ్ అవుతే కనీసం త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికన్నా అవకాశం అనేది ఉంటుంది. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మ్యారేజ్ అయ్యి 5 years కన్నా ఎక్కువ అవ్వలేదు, 2-3 attempts ఆఫ్ ఐయుఐ ఇంజెక్షన్స్ అయ్యి వాడి మనం ట్రై చేస్తాము. అదే గనక మ్యారేజ్ అయ్యి బాగా ఎక్కువ టైం అయింది, ఆడవాళ్ళలో ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ 38-39 years దాటిపోయింది, అప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్. ఐవీఎఫ్ చేసినప్పుడు శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్ తో మేమే కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ, మనకి ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ, గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, ఇవన్నీ కూడా కొంచెం అడిషనల్ గా తెలుసుకుంటాం కాబట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్ చేసడం వల్ల ఎంతో మందికి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చూస్తాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఐవీఎఫ్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.